చైనాతో కుదుర్చుకున్న ఎంఓయూ ఏంటో ఈ రోజు వరకు కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకుడు అన్నట్టు రాహుల్ గాంధీ బయటపెట్టలేదు, సోనియా గాంధీ బయటపెట్టలేదు. అంటే వాళ్ళు ఎలాంటి సైకలాజికల్ గేమ్ నడపమంటారో అదే నడుపుతారు వాళ్ళు. ఎందుకు ఆ ట్రాప్‌లో పడుతుందో భారతీయ జనతా పార్టీ నాకు అర్థం కాలే. హోంమంత్రి అమిత్ షా దగ్గర నుంచి రాజ్‌నాథ్ సింగ్ దాకా ఎందుకు ఆ ట్రాప్‌లో పడుతున్నారు? చక్కగా స్పష్టమైన వివరణ ఇవ్వచ్చు కదా! నరవాణే అప్పుడున్నటువంటి సైనికాధికారి ఓ పుస్తకం రాస్తున్నాడు. ఆ పుస్తకానికి పర్మిషన్ ఇవ్వలేదు. దాన్ని తీసుకొచ్చి ఎట్లా అవటంకి ఇస్తామంటూ నిన్న రాహుల్ గాంధీ మాట్లాడని ఆపారు పార్లమెంట్‌లో. ఆయన బయటకొచ్చి నేను బయట పెడతానన్న భయంతో ఇదంతా చేశారు. చైనాకి భయపడిపోతున్నాడు మోడీ అన్నారు. వీళ్ళు దానికి సభలోనే ఆయన మాట్లాడనిచ్చి చక్కగా సమాధానం చెప్పొచ్చు. డోక్లాం చొరబాట్లు జరుగుతున్నప్పుడు మేము ప్రభుత్వం నోటీస్‌కి తీసుకెళ్తే మాకు పర్మిషన్ ఇవ్వలేదని ఆయన రాశాడంట. యెస్ మేబీ రాయొచ్చు. చెప్పండి సమాధానం. డోక్లాం అనేది మనది గాదు. మన సొంత ప్రదేశం గాదు. డోక్లాం అనేది భూటాన్‌లో ఒక భాగం. భూటాన్‌లో ఆ భాగాన్ని భూటాన్‌లో ఉన్నటువంటోడు లంచం తీసుకొని ఆ రాజుగారో, రాజుగారి కుటుంబీకులో రాసి ఇచ్చేసారు చైనాకి. చైనా వాడు అక్కడికొచ్చి కన్‌స్ట్రక్షన్ బిగిన్ చేశాడు. అది అక్కడ గనక చైనా కడితే మనకి ప్రమాదం. కాబట్టి మనం భూటాన్‌ని నువ్వు ఇవ్వవాకయ్యా అన్నాం. మేము ఆల్రెడీ ఇచ్చేసామయ్యా అంది అక్కడ రాజకుటుంబం. మేము మాకు ఇంతింత డబ్బులు ఇస్తున్నాం కదరా నీకు, మేము నిన్ను బాగా చూసుకుంటున్నాం కదంటే, వాడు బాగా చూసుకుంటున్నాడు అంది. మరి ఆ టైంలో మనం సైన్యం పంపిస్తే ఇంకో దేశం మీదకి సైన్యాన్ని పంపించినట్టు. డోక్లాం అయిపోయాక కూడా భూటాన్ డోక్లాం ప్రాంతానికి సంబంధించి చైనాకి అవతల ప్లేస్‌ని ఇచ్చింది. మనం మన సెక్యూరిటీ థ్రెట్ ఉన్నటువంటి ప్లేస్ వరకునే ఆపించుకోగలిగాం. అదో బుడ్డ దేశం. ఆ బుడ్డ దేశం రాజులు ఎటు డబ్బులు వస్తే అటు తినేస్తున్నారు, అటు బతికేస్తున్నారు. ఆ సెక్యూరిటీ పర్పస్‌ని చూపెట్టి అటు ఇటు మింగుతున్నారు వాళ్ళు. సరిగ్గా అయితే గనక భూటాన్ని మనం లాక్కోవాలి, నేపాల్‌ని మనం లాక్కోవాలి. కాకపోతే మనది అప్పుడు మన దేశం మీద ఒక ముద్ర పడిపోతుంది. ఇప్పుడు పాకిస్తానోడు ఖైబర్ పఖ్తూన్వా, బెలూచిస్తాన్ ఎట్లాగా లాక్కున్నాడో అట్లాగా మన నేపాలు, భూటాన్ లాంటివి లాక్కోబోతే తలనొప్పే. చైనా వాడు వాళ్ళకి డబ్బులు ఇచ్చి వాళ్ళని మేనేజ్ చేస్తున్నాడు. ఇదంతా ఓపెన్‌గా చెప్పలేరు పార్లమెంట్‌లో. ఇప్పుడు రాహుల్ గాంధీ ఆ ముక్క మాట్లాడుతున్నప్పుడు నరవాణి అట్లా రాశాడంటే ఎస్ అతను సైనికాధికారి అక్కడ పెట్టేస్తే మనకి థ్రెట్ అని మనం వెళ్ళిపోదామండి అంటే ఒప్పుకోదు. ఆ దేశం ఒప్పుకోవాలి. ఆ దేశం ఒప్పుకోకుండా మనం వాళ్ళ దేశం మీద దేశం లోపలికెళ్ళి వాళ్ళని కాపాడే ప్రయత్నం చేయడానికి లేదు. చివరకు వాళ్ళని ఒప్పించడానికి నానా తిప్పలు పడ్డారన్నది అప్పుడే పత్రికల్లో వచ్చింది. ఆ విషయాలన్నీ గుర్తు చేయాలి కదా! ప్రజలకు అర్థమయ్యేలాగా చెప్పాలి కదా! లేకపోతే అవతల ఉన్నటువంటి చైనా ఏజెంట్ అయినటువంటి రాహుల్ గాంధీ మాట్లాడిందని నిజమైపోతుంది.